అధికారుల కళ్ళు కప్పి రూటు మారుస్తున్న పెద్ద పులి. పులి ఎక్కడ అంటూ ప్రజల్లో ఆందోళన, అధికారుల్లో ఉత్కంఠ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పెద్ద పులి హల్చల్ చేస్తుంది. ఇది అధికారుల కళ్ళు కప్పి జీపీఎస్ ట్రాకింగ్ ఉన్నప్పటికీ క్షణక్షణం రూటు మారుస్తూ అధికారులకు గందరగోళం కలిగిస్తుంది. కొత్తపల్లిలో పులిని బంధించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేపట్టగా హనుమాన్ బృందాల టార్గెట్ను తప్పించుకుని అన్నవరం సమీపంలోని పంప రిజర్వాయర్ వైపు తరలి వెళ్ళింది. సర్వే తోటలు, వ్యవసాయ క్షేత్రాల వైపు వెళుతున్నట్లు అధికారులు ప్రకటించారు. నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ పులిని బంధించేందుకు అధికారులు చర్యలు చేపడుతూనే ఉన్నారు. అయినప్పటికీ అది రూటు మారుస్తూ అధికారులకు గందరగోళం కల్పిస్తూ తనదైన శైలిలో వేటను సాగిస్తూ ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. పూర్తి భద్రతా ఏర్పాట్లతో 11 హనుమాన్ బృందాలు, ట్రాంక్విలైజింగ్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీములు పులి కోసం గాలిస్తూనే ఉన్నాయి. పెద్ద పులిని బంధించేందుకు నిరంతరం అధికార యంత్రాంగం శ్రమిస్తున్నట్లు ముఖ్య అటవీ సంరక్షణ అధికారి చలపతిరావు, ప్రత్యేక అధికారి నీలకంఠరెడ్డి వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పులిని బంధించాలంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారి చలపతిరావు, రాజమండ్రి అధికారి నీలకంఠారెడ్డి తెలిపారు. త్వరలోనే పులిని బంధిస్తామని ఆందోళన చెందవద్దని ప్రజలకు ధీమా కల్పిస్తున్నారు. ఓకే సార్, మీరు డిఎఫ్ఓ గారితో తీసుకోండి, నా అందరికి వదిలేండి ప్లీజ్. చేస్తానండి. ఆ టీం మన దగ్గర ట్రాంక్యులైజ్ చేసి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొంతమందికి హెల్త్ బాగోక రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నారు. వాళ్ళు మళ్ళీ రెడీగా వస్తామంటున్నారండి. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు ముగ్గురు ఉన్నారండి. 3 టీంలు ఉన్నారు. 3 టీముల్లో మనకి సరౌండ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. టోటల్ 11 టీమ్స్ ఉన్నాయి. దాంట్లో 3 ట్రాంక్యులైజ్ చేసేవాళ్ళు. అన్ని హనుమాన్ టీమ్స్ ఆల్రెడీ వచ్చేసినాయి కదండి. వచ్చేసినాయి. అది డిఫరెంట్ మనకి వెటనరీ డాక్టర్స్ కూడా దీంతో పాటు ఉన్నారు. ఎప్పుడు ఏ క్షణం అంబులెన్స్ ఉన్నాయండి. మనకి డ్రోన్ కెమెరాస్ అంటే పగలపూట చూడటానికి, నైట్ పూట చూడటానికి థర్మల్ డ్రోన్స్ ఉన్నాయండి. అన్ని రకాల ఉన్నాయి. అంటే దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం కోసం అనేసి శాటిలైట్ బేస్డ్ మానిటరింగ్ అంటే కాలర్ ఉంది దానికి మెడలో. అదేంటంటే మనకి మీకు మన ఫోటో ఇచ్చిన దాంట్లో కూడా మీరు చూసే ఉంటారు. మెడలో కాలర్ ఉంటుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి సిగ్నల్ అయితే కానీ మనకి రిసీవ్ అయ్యేటప్పటికి లేట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి శాటిలైట్ నుంచి మళ్ళీ మనకు రాక అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి మూవ్మెంట్ మనకు తెలుస్తుందండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందని ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి. బట్ అక్కడ మనకు వచ్చే మెసేజ్లు వచ్చేటప్పటికి ఏంటంటే 2 hours 3 hours నుంచి 10 hours కూడా ఒక్కోసారి పడుతుంది అనమాట, శాటిలైట్స్ ప్రాబ్లం వల్ల. సో అదర్వైజ్ మనకి వచ్చే అలర్ట్స్ బట్టి చూసుకుంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి మనకు తెలుస్తుంటాయి. అదే మనకి ఇప్పుడు వరకు 11 టీమ్స్ ఉన్నాయండి. ఇంకా ఎక్కువ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అది మనకి అన్నవరం దగ్గర రిజర్వాయర్ దగ్గర నుంచేసి మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది, వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అదొక మనకి అంటే ఫేవరబుల్ న్యూస్ ఏంటంటే అది. అదర్వైజ్ ఏంటంటే మనకి ఇప్పుడు కంటిన్యూస్ గా ఫాలో అవుతున్నాం కాబట్టి ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోయింది కాబట్టి జనాలు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏ క్షణమైనా అంటే మేము అన్ని చూస్తున్నాం అండి. అది కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నాం, దాన్ని లైవ్ గా కూడా చూసుకుంటా వెళ్తున్నాము. అంటే
ప్రాపర్ ప్లేస్ లో క్యాప్చర్ చేయగలిగే దానికి ప్రయత్నం చేస్తున్నామండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫారెస్ట్ లోకి వెళ్ళిపోవడానికి ఇది వెనక్కి తిరిగిపోయింది కాబట్టి ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి. మన ఉప ముఖ్యమంత్రి గారు ఇది ఏంటంటే కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నారు, ఎవరి ఎవరు తెలుసుకుంటున్నారు అప్డేట్స్. సో ఇప్పుడు మేము ఆల్రెడీ రిక్వైర్డ్ పర్మిషన్స్ అన్ని కూడా ఇచ్చేసాం, అంటే క్యాప్చరింగ్ ఇచ్చేసాము, తర్వాత దీన్ని జూలో పెట్టడానికి కూడా ఇచ్చేసాం అనమాట. ఎందుకంటే క్యాటిల్ని ఎక్కువ కిల్ చేస్తుంది కాబట్టి, వైల్డ్ లైఫ్ వైపు వెళ్ళకోకుండా ఇటు క్యాటిల్ని చేస్తుంది కాబట్టి మనం అది పర్మిషన్ కూడా ఇచ్చామండి. సో మనకి ఈ రోజు రేపట్లో క్యాప్చర్ అవ్వాలనేది మా ప్రయత్నం. చూస్తున్నాను అదే ఫారెస్ట్ వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మనకి అక్కడ నుంచి మనకి అన్నవరం మీరు చూస్తే మ్యాప్ అంతా ఇది మేము అంటే మాకు ఎప్పటికప్పుడు శాటిలైట్ దీంట్లో వస్తుంటాయండి ఇమేజెస్, మన దాని మూమెంట్ అంతా కూడా మనకి ఆల్రెడీ ఇది చూస్తే ఈ రకంగా ఇలా ఇది ఇక్కడ అన్నవరంకి వచ్చేసి శంకవరం ఇటు నుంచి మన పైకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ ఇది ఇబ్బంది ఏమి కలిగిస్తుంది అనుకుంటున్నాము. ప్రజలు కూడా ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. మన స్టాఫ్ మొత్తం అంతా కూడా అన్ని విలేజెస్ కూడా దీనికి అంటే ప్రాబబుల్ అంటే ప్రతిరోజు మేము ఎస్టిమేట్ చేస్తున్నాం పలానా విలేజ్కి వెళ్ళొచ్చు అని. సో అన్ని విలేజెస్ కూడా మనకు ముందే కాషన్ ఇస్తున్నాము, స్టాఫ్ కూడా అలర్ట్ చేస్తున్నారు. స్టాఫ్ కూడా మొత్తం అంతా పెట్రోలింగ్ మేము ఏంటంటే మాకు అంటే విలేజర్స్ కి ఆ విలేజ్ వరకు ఉన్నప్పుడు ఇది పడుతున్నారు, కానీ మేము కంటిన్యూస్ గా 1 month నుంచి వీళ్ళు కంటిన్యూస్ గా దీన్ని ఫాలో అవుతా ఉన్నారు కాబట్టి మాకు ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంది. అయినా కానీ మేము దీన్ని ఫాలో అవుతున్నాం అండి. ట్రాంకులైజ్ చేస్తామండి, అదే అంటున్నా, దాని పరిస్థితిని బట్టి అనమాట. మనకి దొరికితే ట్రాంకులైజ్ చేస్తాము, లేకపోతే డ్రైవ్ చేసుకుంటా అటు వెనక్కి తీసుకెళ్లిపోతున్నాం. 2 రకాలు, 2 సైమిల్టేనియస్ జరుగుతున్నాయి. కాదండి, అలా కాదండి. అది మనకి ఏంటంటే మనం తీసుకెళ్లి వదిలింది ఏంటంటే పాపికొండ నేషనల్ పార్క్. పాపికొండ నేషనల్ పార్క్ లో ఆల్రెడీ 3 ఉన్నాయండి అక్కడ. ఇది కూడా ఉంటే దాంతో వాటితో పాటు ఉంటదనే ఉద్దేశంతో అంటే NTCA పర్మిషన్ అంటే ఇది కంటిన్యూస్ గా 3-4 రోజులు డిస్కస్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకున్నది. జనరల్ గా అయితే వదిలిపెట్టాలి. సో ఇదేంటంటే వదిలిపెట్టినా కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు వేరే డెసిషన్ తీసుకున్నాం. రావడానికి కారణం మెయిన్ ఆహారం కోసం అంటారా? అది కాదండి, ఇది యాక్చువల్ గా ఏమని అంటే ఇది చంద్రపూర్ ఏరియాలో మనకి 400 వరకు టైగర్స్ ఉన్నాయి అనమాట. ఇదేంటంటే బఫర్ ఏరియాలో ఉండే అంటే కోర్ ఏరియాలో టైగర్స్ ఏమి ఇబ్బంది లేదు, కానీ బఫర్ ఏరియాలో టైగర్స్ మల్టిప్లై